ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. నేను చెప్తూనే ఉన్నానా, ఆ చంద్రిక చాలా తెలివిగలది, పక్కా ఆధారాలు సేకరిస్తుంది, ఆధారాలతో వచ్చి నిరూపిస్తుందని నేను చెప్తూనే ఉన్నాను. కానీ మీరే నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఆ వీడియోలో చూపించినట్టు తను ఖచ్చితంగా ఆ టైంకి టెంపుల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని మనం ఎలా కాదంటాం? మీరు ముందుగానే జాగ్రత్త పడాల్సింది కదా. రుద్రాణి, నేను నా జీవితంలో ఎన్నో హత్యలు చేసుండాను. కానీ ఏ రోజైనా నేను దొరకుండానా? దొరకలేదు, దొరకను కూడా. ఎందుకంటే హత్యలు చేయడానికి ఎంత యోచన చేస్తానో, తప్పించుకోవడానికి అంతకంటే ఎక్కువ యోచన చేస్తాను. అట్లాంటిది భరత్ విషయంలో మాత్రం యోచన చేయకుండా ఎట్టా ఉంటాననుకుంటా ఉండవు. ఏం ఆలోచించారు? ఆ ఈవోని బెదిరించి ఆ హార్డ్ డిస్క్ పని చేయకుండా నాశనం చేశారు. కానీ ఆ చంద్రిక అంతకంటే తెలివిగలది. అదే పాడైపోయిన హార్డ్ డిస్క్ తీసుకుపోయి అందులో ఫుటేజ్ బయటికి లాగి కోర్టులో సబ్మిట్ చేసింది. ఇప్పుడు దాన్ని మీరు ఎలా కాదంటారు? హత్య జరిగిన టైంలో అతను అక్కడ ఉన్నాడని నిరూపించడానికి అదొక్కటి చాలు. మీరంత తెలివిగలోళ్ళు అనుకుంటారు, కానీ మీ తెలివితేటలన్నీ ఈ పల్లెటూరి వరకే పనిచేస్తాయి. ఇక్కడంటే మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ ఇలాంటి కేసుల్లో మీ తెలివితేటలు పనికిరావు. ఓ అట్నా, సరే. ఇగో ఇదొక్కసారి చూడు. ఇది చూసినాక నా తెలివితేటలు బాగున్నాయో లేదో నువ్వే చెప్తావు గాని చూడు. ఇదేంటి? అదే నువ్వు చూసింది ఎవరిని? భరత్ని కాదా? అవును, భరత్తే. అది ఏ రోజు జరిగిందో తెలిసినా సరిగ్గా చూడు. ఆడ డేట్, టైం కూడా ఉంటుంది. ఇదేంటి? ఈ టైంలో నిజంగా భరత్ గుళ్ళో ఉన్నాడు కదా, మరి ఇక్కడికెలా వచ్చాడు? చూసినావా? నువ్వే ఎట్టా మోసపోయి ఉండావో చూసినావా? ఇది అసలు వీడియో కాదమ్మే, నకిలీ వీడియో. నిజమా? నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్వి కదమ్మే, ఆ మాత్రం తెలుసుకోలేకపోయినావా? ఇప్పుడు ఒప్పుకుంటావా? నావి పల్లెటూరి తెలివితేటలో, పట్నం తెలివితేటలో. చాలా న్యాచురల్గా ఉంది. ఇందులో చక్కగా అదే టైంకి కత్తి తీసుకొని గోడ దూకి లోపలికొచ్చాడు. ఇదెలా సాధ్యమైంది? అదే మరి, డబ్బులిస్తే డబ్బుల కోసం ఏదైనా చేసేవాళ్ళు చాలా మంది ఉండారు. ఇది నకిలీ వీడియో అన్న విషయం ఎవ్వరూ గమనించలేరు. ఆ యమ్మి చెడిపోయిన హార్డ్ డిస్క్ తీసుకుని దాంట్లోంచి వీడియో బయట పెట్టినది కదా. మనం ఈ వీడియో తీసుకుపోయి వైశాలికిస్తాం. ఇది తీసుకుపోయి కోర్టులో పెడితే ఎట్టా కాదంటారు, ఎట్టా తప్పించుకుంటాడు. వామ్మో, నీరజ చెప్పింది నిజమే. వీడు మామూలోడు కాదు. చావు తెలివితేటలున్నాయి వీడి దగ్గర. వీడితో ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏందమ్మి మాట పడిపోయినది? నీకో సంగతి తెలుసునా? నిజాలు బయట పెట్టేవాడికి 100 దారులుంటాయి. కానీ నాలాగా తప్పులు చేసేవాడికి 1000 దారులుంటాయి. అర్థమై ఉండదా? ఆ భరత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఆడికి ఉరిశిక్ష పడతాది.
ఇది తీసుకుపోయి వైశాలికిచ్చి రేపొద్దున కోర్టులో అందరి ముందు బయట పెట్టిస్తా. అప్పుడు ఆ చంద్రిక ఏం చేస్తాదో అది చూస్తాను. నువ్వేం కంగారు పడమాకమ్మి, కేసు మనమే గెలుస్తున్నాం, అర్థమై ఉండదా? భరత్కి శిక్ష పడతాది. ఆ శిక్ష పడిన వాణ్ణి నీకోసం ఎవ్వరికీ తెలియకుండా బయటికి తీసుకొచ్చి మీ ఇద్దరిని దేశం దాటించే బాధ్యత నాది. భరత్ ఎప్పుడూ నీ సొంతమే అవుతాడో, సరేనా? నీ సంగతి నాకు తెలీదు. నువ్వు నన్ను మోసం చేసి భరత్ని ఇరికించాలని చూస్తున్నావు. నిన్ను అడ్డం పెట్టుకుని భరత్ని నేను సంపాదించుకోవాలని చూస్తున్నాను. చూద్దాం ఎవరు గెలుస్తాము. బంగారు తల్లి, చూడు 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 చందమామని చూడు. హాయ్ చందమామ, రా 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 రా. మా చిట్టు తల్లి నిద్రపోతుంది, రా 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 రా. జో 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 బచ్చుకో 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 అమ్మా, బజ్జు నానా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమ్మా, పాప ఇంకా పడుకోలేదా? ఇంకా లేదత్తయ్యా. ఇటివ్వమ్మా, పాపని నేను తీసుకెళ్లి పడుకోబెడతాను. పర్లేదత్తయ్యా. అది కాదమ్మా, పాప సంగతి నేను చూసుకుంటాను. నువ్వెలాగైనా సరే ఆ కేసు విషయం ఆలోచించు. 24 గంటలు నేను ఆ మూడ్లోనే ఉంటున్నాను అత్తయ్య. ఏ పని చేస్తున్నా నా ఆలోచన అంతా ఆ కేసు మీదే ఉంటుంది అత్తయ్య. అది కాదమ్మా, ఆ వైశాలి ఏం వాదిస్తుందో తనకైనా అర్థం అవుతుందా? నువ్వంత పర్టికులర్గా హత్య జరిగిన టైంకి భరత్ గుళ్ళో ఉన్నాడని వీడియో చూపించావు. గుళ్ళో పూజ కోసం తీసుకున్న టికెట్లు, అన్నప్రసాదం కోసం తీసుకున్న టికెట్లు ఇవన్నీ చూపించినా కూడా అంత మూర్ఖంగా ఎలా మాట్లాడుతుంది? నిజంగా అంత తెలివిగల లాయర్ అయితే ఒక్కసారైనా సరే ఆ వీరభద్రం తనని మోసం చేస్తున్నాడేమో అని, రాంగ్ ట్రాక్ లో ఉందేమో అని ఆలోచన అయినా తనకు ఉండాలి కదా. లేదత్తయ్య, వైశాలి పొజిషన్లో ఉంటే ఎవరైనా సరే మనల్ని అనుమానిస్తూనే ఉంటారు. ఎందుకంటే పోలీసులు ఆయన్ని ఆన్ ది స్పాట్లో అరెస్ట్ చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో రాశారు. జనరల్గా ఎవరైనా పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ని నమ్ముతారు తప్ప మనం చూపించే సాక్ష్యాల్ని నమ్మరు. కానీ కోర్టు నమ్ముతుంది కదమ్మా. కోర్టు ఎవరేం చెప్పినా కానీ అది పరిగణలోకి తీసుకుంటుంది. అన్నీ చూసిన తర్వాతనే నిజాలేంటో పేరీజ్ వేసుకొని చివరికి తన తీర్పునిస్తుంది. కాబట్టి మనమిచ్చే సాక్ష్యాల్ని కోర్టు తీసుకుంటుంది. అది నిజమా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందత్తయ్యా. చూద్దాం. తనేదో సాక్ష్యాల్ని తీసుకొస్తాను అని చెప్పింది కదా, ఎలాంటి సాక్ష్యాలను తీసుకొస్తుందో, ఏం చెప్తుందో అది కూడా చూద్దాం. తను చూపించే సాక్ష్యాలు కూడా నిజమైనవో కావో మనం కూడా ప్రూవ్ చేయాలి కదా. ఆ వైశాలికి మన మీద ఎందుకమ్మా అంత కక్ష? అది కక్ష కాదత్తయ్యా, కౌశిక్ మీద తను పెంచుకున్న ప్రేమ. ప్రేమ? అవునత్తయ్య. లక్ష్మి గారు తనని చదివించి అభివృద్ధిలోకి తీసుకొచ్చాక వైశాలిని తన ఇంటి కోడల్ని చేసుకోవాలి అని ఆశపడింది. కానీ కౌశిక్కి ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదు. మౌనికని ప్రేమించటం వల్ల వైశాలిని కాదని వెళ్ళిపోయాడు. పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోవడంతో వైశాలి చాలా బాధపడింది. కౌశిక్ తనని కాదని దూరం వెళ్ళిపోయినా కౌశిక్ని మాత్రం తను వదులుకోలేదు. ఈ రోజుకి కూడా తన్నే తలుచుకుంటూ మిగిలిపోయింది. తను ప్రేమించిన మనిషిని అన్యాయంగా చంపేశారు అనే బాధ వైశాలిని తొలిచేస్తోంది. తను కౌశిక్ని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట వాస్తవమే కావచ్చు. తనని ఇష్టపడి ఉండొచ్చు. కానీ నిజాలేంటో తెలుసుకోవాలి కదమ్మా. అసలు కౌశిక్ని చంపాల్సిన అవసరం భరత్కేంటి? కౌశిక్ అడిగితేనే కదా నువ్వు ఇక్కడ నటించడానికి వచ్చావు. నిజంగా మీరు ఆస్తి కోసమే ఈ పని చేస్తున్నారు అంటే ఈ పాటికి ఎప్పుడో ఆస్తి మీ చేతికి వచ్చుండేది కదా. ఇంత చిన్న విషయం వైశాలికి ఎందుకు అర్థం కావట్లేదు? అర్థం కానివ్వకుండా ఆ వీరభద్రం అడ్డుపడుతూనే ఉన్నాడత్తయ్య. దానికి తోడు ఈ రుద్రాణి కూడా తన పక్కనే చేరింది కదా. వాళ్ళిద్దరూ కలిసి మన మీద కావాల్సినంత శత్రుత్వాన్ని నూరిపోస్తూ ఉంటారు. ఆ వీరభద్రన్, రుద్రాణి, వైశాలి వీళ్ళందరూ కలిసి రేపు కోర్టులో ఏం చేస్తారో ఏంటో అని నాకు భయంగా ఉంది. మనం చూపించిన సాక్ష్యాలు అబద్ధమని చెప్పి వాళ్ళు కొత్తగా ఏం సాక్ష్యాలు తీసుకొస్తారు, ఏం వాదిస్తారు, చివరికి
ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఏం అర్థం కావట్లేదు. అత్తయ్య, మీకు ఇలాంటి కేసులు కొత్త కాబట్టి మీకు కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. కానీ ఒక్కసారి కోర్టులో దిగాక ఆపోజిట్ వాళ్ళు చేసే ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ మాకు అలవాటైపోతాయి. యుద్ధంలో దిగిన తర్వాత బాణం వచ్చి గుచ్చుకుంటుందో, కత్తి వేటే పడుతుందో, లేదా శత్రువుతోటే డైరెక్ట్గా మల్ల యుద్ధమే చేయాల్సి వస్తుందో, దేనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలత్తయ్య. ఇప్పుడు మనం చేస్తోంది పోరాటం, ధర్మ పోరాటం. ఈ పోరాటంలో ధర్మాన్ని గెలిపించటం కోసం మనం శాయశక్తులా ప్రయత్నం చేయాలి. కానీ ఆ వీరభద్రాన్ని నమ్మటానికి వీల్లేదు. మన చేతిలో ఉన్న సాక్ష్యాల్ని తారుమారు చేయగలడు. మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వచ్చిన వాళ్ళని కూడా అతను భయపెట్టి బెదిరించి తన వైపుకు తిప్పుకోగలడు. పైగా ఇది అతని ఊరు. ఇక్కడ అంతా అతని మనుషులున్నారు. అతన్ని కాదని మనకు సాయం చేస్తారనే నమ్మకం నాకు కలగట్లేదు. పర్లేదత్తయ్య, ఆయన ఏం చేస్తాడో చేయనివ్వండి. ఈ కేసు గెలవటానికి నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. ఎప్పుడైతే భరత్ గారు ఆ టైంలో అక్కడ లేరు అన్న విషయాన్నైతే నేను జడ్జి గారి దృష్టికి తీసుకురాగలిగాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ తను ఎవిడెన్స్లు చూపించినా కానీ అవి నిజమో అబద్ధమో తెలియడానికి కొంత టైం పడుతుంది. తను వాదించినంత మాత్రాన వెంటనే శిక్షలు పడిపోవత్తయ్యా. దేనికైనా టైం పడుతుంది. తెల్లారేసరికి ఏదో అయిపోతుందని భయపడాల్సిన పనేం లేదు. కానీ అప్పటిదాకా భరత్ అయితే జైల్లోనే మకిపోవాలి కదమ్మా. ఆ ఒక్క విషయంలోనే కొంచెం బాధగా ఉందత్తయ్యా. ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోక తప్పదు. అక్కడ మనకి దూరం అయ్యి ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ని దూరం చేసుకుని ఇక్కడ మనం ముగ్గురం నరకం అనుభవిస్తున్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తొందరలోనే దొరుకుతుందని ఆశిస్తున్నానత్తయ్య. అయ్యో, పాప నిద్రపోయినట్టుంది. నేను వెళ్ళి పడుకోబెట్టొస్తాను. భగవంతుడా, ఎలాగైనా సరే ఈ కేసులోంచి నా కొడుకుని మాత్రం క్షేమంగా బయటపడేలా చూడు స్వామి. ఇంత క్లియర్గా ఆ భరత్ గోడ దూకి ఇంట్లోకి రావటం కెమెరాలో రికార్డ్ అయింది కదా. మరి ఇదెందుకు మన కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు? ఇది అసలు ముందే ఇచ్చుంటే ఈ పాటికి తీసుకుపోయి మొత్తం చూపించుండేదాన్ని కదా. ఆ చంద్రిక ఆట కట్టించేవాళ్ళం. నాకు అసలు దీని గురించి ఆలోచనే రాలేదమ్మా. ఎప్పుడైతే చంద్రిక ఆ టైంకి భరత్ గుళ్ళోనే ఉన్నాడో, ఇక్కడికి రాలేదని చెప్పిందో, అప్పుడే నాకు ఆలోచన వచ్చి ఇదిగో ఈ వీడియో చేయించినాను. ఏంటి, వీడియో చేయించారా? చేయించడం ఏంటి? వైశాలి, చేయించడం అంటే ఏం లేదు. ఆ సీసీ కెమెరాలో ఉన్నది ఇలా ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయించారు. అది ఆయన ఉద్దేశం. అవునమ్మా, అదే అదే. ఇది ఖచ్చితంగా మనకు మంచి ఎవిడెన్స్ అవుతుంది. ఇది చూపిద్దాం. దీంట్లో టైం కూడా కరెక్ట్గా కోడయింది కాబట్టి కోర్టు దీన్ని సాక్ష్యంగా తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇది ఎంతవరకు నిజమనేది మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అరే, దాందే ఉంది. అవసరమైతే దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పోయి ఇది ఒరిజినలో ఫేకో తెలుసుకోమని చెప్దాం. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సబ్మిట్ చేస్తే కోర్టు కనుక అప్పుడు డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు మనం ల్యాబ్కి పంపిద్దాం. నీ ఇష్టం అమ్మా. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. నాకు కావాల్సింది ఒక్కటే, మా లచ్చమ్మని చంపిన ఆ భరత్ గాడికి ఉరిశిక్ష పడాలా.
వాడికి శిక్ష పడితేనే గాని చచ్చి యాడో ఉన్న లచ్చమ్మాత్మ శాంతించదు. తప్పకుండా జరుగుతుంది. కానీ నాకొక చిన్న అనుమానం వస్తుంది. ఏందమ్మా అది? ఏం లేదంకల్, హత్య జరిగే టైంకి భరత్ గుళ్ళో ఉన్నాడు అని చంద్రిక చెప్తుంది కదా. ఒకవేళ మనం ఈ వీడియో చూపించి ఆ టైంకి భరత్ అక్కడ ఉన్నాడు అని చూపించినా తను అదే టైంకి భరత్ గుళ్ళో ఉన్నాడు అని చూపించటానికి అక్కడ పంతులు గారిని కానీ స్టాఫ్ని కానీ ఏదైనా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. కోర్టు సాక్షులు చెప్పే వాంగ్మూలాన్ని నమ్ముతుంది, కానీ ఇలాంటి వీడియోలు ఈ ఎలక్ట్రానిక్ కి సంబంధించిన సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకోకపోవచ్చు. అందుకే మీరు ఎలాగైనా సరే ఆ గుళ్ళో స్టాఫ్, పంతులు గారు అలాంటి వాళ్ళు కోర్టుకి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా వాళ్ళు ఏ డబ్బుకు అమ్ముడుపోయి భరత్కి ఫేవర్గా మాట్లాడకుండా మీరు మేనేజ్ చేయాలి. ఆ విషయం చూసుకోండి. అట్నే అమ్మా, అదంతా నేను చూసుకుంటాను కదా. నువ్వైతే ఆ చంద్రికని వీడియో చూపించి నోరెత్తకుండా చేయాలా? అది నేను చూసుకుంటాను. ఈ వీడియో నాకు ఫార్వర్డ్ చేసి మీరు ఆ గుడికి సంబంధించిన వాళ్ళ వ్యవహారాలు చూడండి. అట్టకేనమ్మా. వచ్చింది చూడు. ఉంటావమ్మా. పద. వీరభద్రం గారు, వైశాలి చెప్పింది నిజమే. మనం ఇలాంటి ఎవిడెన్స్లు ఎన్నిచ్చినా ఒకవేళ పంతులు గారు, గుడికి సంబంధించిన స్టాఫ్ ఎవరన్నా రేపు కోర్టుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా సాక్ష్యం చెప్పారంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు కోర్టుకు వాళ్ళు రాకుండా ఉంటే అది కూడా ప్రాబ్లమే అవుతుంది. కానీ మనకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి. పెద్ద సిక్కే వచ్చి పడినాదే. ఆ గుడికి లచ్చమ్మ పోరడంత డబ్బులిచ్చినాది. వాళ్ళందరూ లచ్చమ్మ మీద చాలా అభిమానంతో ఉంటారు. వాళ్ళు మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్తారా అని. అలాగే చెప్పాలి, లేదంటే మనం రిస్క్లో పడతాం. మీరే ఆలోచించండి. సరే, వెళ్దాం పదండి. సరే. Yes, proceed. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ ముద్దాయి భరత్ హత్య జరిగిన టైంలో గుళ్ళో ఉన్నాడు అని డిఫెన్స్ లాయర్ గారు కొన్ని సాక్ష్యాలు చూపించారు. అలాగే ఆ గుళ్ళో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియో అని ఒక ఫేక్ వీడియో చూపించారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను చూపించిన వీడియో ఫేక్ అనటానికి ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఇలాంటి నిందలు వేయటం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. దయచేసి ఆ వీడియో ఫేక్ అనటానికి సరైన సాక్ష్యాధారాలు చూపించిన తర్వాతే ఆ పదాన్ని వాడవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Objection sustained. చూడండి వైశాలి గారు, మీరు సీసీ ఫుటేజ్ వీడియో ఫేక్ అని ఎలా చెప్పగలుగుతున్నారు?
అలా చెప్పటానికి సరైన ఆధారాలు సాక్ష్యాలు కావాలి. అవి చూపించిన తర్వాత మీరు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎస్ యువర్ ఆనర్. డిఫెన్స్ వారు సబ్మిట్ చేసిన వీడియో ఫేక్ వీడియో అని చెప్పడానికి నా దగ్గర ఇంకొక ఆధారం ఉంది. ఇది చూడండి యువర్ ఆనర్. ఇది ఈ ముద్దాయి భరత్ హత్య జరిగిన టైంలో తను లక్ష్మి గారింటికి వచ్చాడు. ఆ రోజు గోడ దూకుతుండగా అక్కడున్న సీసీ కెమెరాల్లో అది మొత్తం రికార్డ్ అయింది. ఇదిగోండి, దీన్ని ఒకసారి చూడండి. ఎస్, ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం అయితే తను 11:30కే లక్ష్మి గారి ఇంటికి వచ్చినట్టుగా దీంట్లో రికార్డ్ అయింది. మీ పేరు మీదున్న ఆస్తి మొత్తం మీ సొంతమా? ఆ ఆస్తులేవి నా సొంతం కాదు. నేను కేవలం ఒక ట్రస్టీని మాత్రమే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. భరత్ తల్లికే బోలెడంత ఆస్తుంది. అలాంటి ఆస్తి ఉండగా లక్ష్మి గారి ఆస్తి కోసం నా క్లయింట్ ఎందుకు ఆశపడతాడు అన్నారు. కాబట్టి ముద్దాయి లక్ష్మి గారి ఆస్తి కోసం ఆశపడటానికి అవకాశం ఉంది అని మీనాక్షి గారిచ్చిన వాంగ్మూలం ద్వారా ప్రూవ్ అయింది.